తమిళనాడు తరహా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసాయనడానికి మొన్న ప్రజలిచ్చినటువంటి నంబరే ఒక ఉదాహరణ. ఆయనకి ఈయనకి 23 ఇచ్చి చంద్రబాబుకి లాస్ట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో 124 ఇచ్చి కూటమికి. ఆయనకి అప్పుడు 151 ఇచ్చి ఇప్పుడు 11 ఇచ్చి దాంతో పాటుగా ఈయన అధికారంలోకి వస్తే ఆయన జైలుకి పంపియడం, ఆయనొస్తే ఈయన పంపియడం. ఇప్పుడు అదే నడుస్తుంది. స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో ఆయన పంపించాడు. ఇప్పుడు ఈయనేమో ఏపీ లిక్కర్ స్కామ్‌లో పంపించే ప్లాన్‌లో ఈయనున్నాడు. సరే అది సింపతిగా వర్కౌట్ అవుద్దా చంద్రబాబు? వర్కౌట్ అయింది మరి సింపతి. గతంలో కాంగ్రెస్ పంపిస్తే జగన్‌కి వర్కౌట్ అయింది. ఈసారి ఏపీ లిక్కర్ స్కామ్‌లో జగన్ ఎళ్తే వర్కౌట్ అవుద్దా సింపతి? లేకపోతే కేజ్రీవాల్ కూడా ఎళ్లారు మరి ఆయనకి సింపతి వర్కౌట్ కాలే. కవిత ఎళ్ళొచ్చారు. మరి అది వచ్చే ఎన్నికల్లో తెలుస్తది. సో ఎన్నికలైన వెంటనే పంపించేస్తే అప్పటికి మర్చిపోతారు కావచ్చు. అట్లా ప్లాన్ చేస్తున్నారు తెలీదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా? అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల విషయంలో సీరియస్‌గా యాక్షన్స్ తీసుకోవడం అనేది కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ గతంలో జగన్ కూడా చేశారు ఏబీ విషయంలో. అఫీషియల్స్ విత్ ప్రూఫ్స్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, దారుణాలకు సంబంధించి బయటికి లాగే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా నటి ఈ జత్వాని ఈ 'జత్వాని' అనేటువంటి నటి కేసులో చాలా కీలక పరిణామం. అసలెక్కడ ఎక్స్‌పెక్ట్ జేయం మనం. ఆ అమ్మాయిని ఎవరో బలాత్కారం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారిశ్రామికవేత్తని ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇవ్వడం ఏంటి? ఈ అమ్మాయే నాకు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్స్‌లో నావి ఫోర్జరీ చేసింది. మీరే ఆ అమ్మాయి మీద కేస్ పెట్టడం, ఆ వ్యక్తి కేస్ పెట్టడం ఏంటి? ఆ వ్యక్తి పేరెక్కడ రివీల్ అవ్వకుండా ఉండడం ఏంటి? ఈ కథేంటో నాకు తెలీదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఈయన రాంగానే ఆహ్, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి ఏం కేస్ పెట్టిందంటే, ఈ కేసులు 2 నడుస్తున్న టైంలో నన్ను ఐపీఎస్ ఆఫీసర్‌లు సిగ్గుచేటిది. నిజమైతే మాత్రం చెప్పుతో కొట్టినా తప్పులేదు ఒక్కొక్కడిని. నిజం అయితే లేదంటే ఆ పిల్లని కొట్టాలి చెప్పుతో. ఐపీఎస్ ఆఫీసర్‌లయ్యుండి వీళ్ళు ఆ పిల్లని చాలా దారుణంగా ఫిజికల్‌గా హెరాస్ చేశారనేటువంటి బిగ్గెస్ట్ అలిగేషన్‌ని ఆ అమ్మాయి ఎయడం. దాని మీద ఈ కేసు నడుస్తెళ్ళడం. అయితే ఈ కేసులో ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్ని వీళ్ళకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వాని వ్యవహారంలో కేసుల్ని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీ నటి కాదంబరి జత్వానిని కక్షపూరితంగా తమ మీద తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణ టాటా తదితరుల మీద కేసు నమోదు వెనక దురుద్దేశాలున్నాయని, వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశపాండే వివరించారు. జత్వాని ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, కె హనుమంతరావు, ఎం సత్యనారాయణ, న్యాయవాది ఇనుకొల వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్ మీద న్యాయమూర్తి విచారణ జరిపారు. కాంతి రాణా టాటా తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ పాండే వాదనలు వినిపిస్తూ పోలీస్ అధికారులు తమకొచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానిని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్ల మీద కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యల నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడానికి నేరంగా పరిగణించిన దాఖలాలేవి గతంలో లేవు. ఏదైతే ఈ విచారణ జరిపారో ఫోర్జరీ కేసులో అతని మీద ఈ అమ్మాయి ఎళ్లి ఈ మానభంగం కేసు పెడితే, అతనొచ్చి ఆ పారిశ్రామికవేత్త ఎవరో వచ్చి ఈ అమ్మాయి మీద ఫోర్జరీ కేసు పెడితే, ఫోర్జరీ కేసు కోసం విచారణ నిమిత్తం పిలిచి ఈ అమ్మాయిని హెరాస్ చేశారని ఆ అమ్మాయి యొక్క అలిగేషన్ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ అమ్మాయి పెట్టింది. సో చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరు నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసులు అధికారులు ఎవరో కూడా జత్వానికి తెలీదు. అంటే విచారణ అది జరిగిపోయింది. తర్వాత వచ్చి కేస్ పెట్టింది. ఏమని నన్ను ఆ రోజు ఎవరో ఇట్లా బలాత్కారం చేశారు, లేకపోతే నన్ను ఇట్లా హెరాస్ చేశారు అనేసి. ఎవరెవరు చేశారు అన్నప్పుడు ఆ పోలీసులు ఎవరు నన్ను విచారణ చేశారో నాకు తెలీదు. కానీ కొంతమంది చేశారన్నప్పుడు ఆ పోలీస్ అధికారులు ఎవరో తెలవకుండా ఇప్పుడున్నటువంటి పోలీసులే వీళ్ళ పేర్లు చేర్చారనేది బిగ్గెస్ట్ అలిగేషన్. అది కోర్టులో చెప్తున్నారు. జత్వాని కేసు మేరకు ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కి బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పిటిషన్‌లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుని వారు కోరారు. వీళ్ళ ముగ్గురు తరఫున న్యాయం. దాంతో కోర్టు ఆహ్, బెయిల్ అయితే ఇచ్చింది. అదే యాంటిసిపేటరీ ఇచ్చినట్టుంది. సో, ఈ కుట్ర వెనక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలో తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని జత్వాని తరఫు న్యాయవాదులు చెప్పడంతో కోర్టు కాస్తంత వారికి ఊరటిచ్చి వాళ్ళ విషయంలో క్రాష్ పిటిషన్ అట్లాగే కంటిన్యూ చేస్తూ తదుపరి చర్యలు అరెస్ట్ లాంటి చర్యలను ఆపేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఈ జత్వాని కేసులో ఈ హడావుడి ఏంటి? ఆ పారిశ్రామికవేత్త ఏంటి? నాకు అంత ఇన్ఫర్మేషన్ ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు చెప్పా. 95% చెప్పా. ఆ పర్సన్ ఎవరు? ఆ పారిశ్రామికవేత్త ఏంటి? మీకేమన్నా తెలిస్తే విత్ ప్రూఫ్ ఉంటే చెప్పండి మళ్ళీ ఇష్యూస్ అవుతాయి. సో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కథ ఏంటి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్